హాయ్ అండి, కాలీఫ్లవర్ సమోసా అండి. కాలీఫ్లవర్ని ఇలా కర్రీలాగా చేసుకొని పెట్టుకోవాలండి. కర్రీ చేసేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని అలా పక్కకు పెట్టుకోవాలి. కొంచెం మైదా పిండిలో బటర్ వేసుకొని ఇలా మన చపాతీ పిండిలాగా తడుపుకొని పెట్టుకోవాలి. ఇలా చపాతీ కర్రతోని ఇలా చేసుకోవాలండి. దీన్ని రోల్ చేసుకోవాలి. మన సేమ్ చపాతీ లాగానే పలసగా ఒత్తుకోవాలి. ఇలా సమోసా చేసే పాత్రలో ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇలా కొంచెం ఇక్కడ వాటర్ ఇట్లంతా వాటర్ అప్లై చేసుకోవాలండి. లైట్గా చేసుకొని దీన్ని ఇట్లా చేసుకోవడమేనండి. చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని సైడ్ లేదు మొత్తం తీసేస్తే ఇలా వస్తుందండి సమోసా. ఇలా వస్తుంది. ఇలా చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా రెడీ చేసి పెట్టుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇలా ఇలా డీప్ ఫ్రై అయ్యాక ఇందులో వేసుకోవడమేనండి. ప్లేట్లో తీసేసుకోవాలి. అంతేనండి, కాలీఫ్లవర్ సమోసా రెడీ. ఇలా ఆనియన్తో సర్వ్ చేసుకొని తినడమేనండి వేడి వేడి సమోసా. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.